నెత్తళ్ళు చెప్పాలంటే దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి. అంతమంది ఇష్టపడతారు దీనికి. ఫ్రై చేసుకొని పప్పుచారు కాంబినేషన్తో తిని ఇష్టపడేవాళ్ళు లెక్కలేనంతమంది. అసలు ఉట్టిగా స్నాక్ లాగానే బౌల్ బౌల్ ఖాళీ చేసేస్తారండి. బుజ్జి బుజ్జిగా బోన్ వేరుకోవాల్సిన పని లేకుండా అసలు చెప్పాలంటే బోన్తో కూడా తినేసేయచ్చండి. ప్రాబ్లమే ఉండదు కదా. ఫిష్ అంటేనే కొద్దిగా స్మెల్ ఉంటుందండి. అందులో సముద్రంవి నదివి అంటే ఇంకా ఉంటాయి. అందుకని ఆ ఫిష్ స్మెల్ రాకుండా ఉండాలంటే లోపల బ్లాక్గా ఉండేది తీసేసి ఉప్పు పసుపు ఒక చెక్క నిమ్మరసం పిండి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి వాటిని శుభ్రంగా 4-5 సార్లు కడిగి పెట్టుకోండి. వాసన చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న నెత్తళ్ళలోకి ఒక చెక్క నిమ్మరసం, అలాగే ఒక స్పూన్ ఉప్పు, స్పూనున్నర కారం, హాఫ్ స్పూన్ పసుపు, కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, రుచి తగ్గట్టుగా వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని, ఎక్కువ అసలు మ్యారినేట్ అవసరం లేదండి, ఒక 5-10 మినిట్స్ చాలు. ఇప్పుడు ప్యాన్లోకి ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యానే తీసుకోండి, అంటుకోకుండా ఉంటాయి. 5-6 స్పూన్ల నూనెను వేసుకొని, ఒక చుక్క నూనె ఎక్కువే పడుతుందండి, అప్పుడైతేనే అంటుకోకుండా ఫ్రీగా చక్కగా వేగుతాయి. ఒక రెబ్బ కరివేపాకుని వేసుకుని నెత్తళ్ళన్నిటిని పరుచుకుందామండి. కరివేపాకుతో పాటు వేపుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ నెత్తళ్ళకి పట్టి కమ్మటి వాసన వస్తుందండి, ఫిష్ వాసన రాకుండా ఉంటుంది. నేను డీప్ ఫ్రై చేయట్లేదండి, తవా ఫ్రై బాగుంటుంది. వీటికి అసలు ఎక్కువ టైం పట్టదండి, మొత్తం కలిపి 5 నిమిషాల్లో వేగిపోతాయి. వీటిని గరిటతో కదపకూడదండి ఎక్కువ, లేకపోతే మొత్తం ఖచ్చితంగా మ్యాష్ అయిపోతాయి. నెత్తళ్ళు వేగిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, ఒక్క గుప్పెడు సన్నగా తరిగినట్టు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక్కసారి జాగ్రత్తగా స్టిక్తో కలుపుకోండి, లేదంటే టాస్ చేయండి. ఎక్కువగా కదిపితే మళ్ళీ ముక్క అంతా చిదురైపోయి మ్యాష్ అయిపోతుంది. మన నెత్తళ్ళ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఉల్లిపాయ నిమ్మకాయతో పప్పు చారన్నంతో టచింగ్ పెట్టుకొని తింటే ఆహాహా, ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో డెలీషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.